అందరికీ నమస్కారం. ఈరోజు మనం భగవద్గీతలోని 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగం మొత్తం అర్థాన్ని శ్లోకాలు లేకుండా సరళమైన తెలుగులో తెలుసుకుందాం. ఈ 4వ అధ్యాయం పేరు జ్ఞాన కర్మ సన్యాస యోగమని, జ్ఞానయోగమని వివిధ గ్రంథాల్లో పేర్కొనబడింది. ఎందుకంటే ఈ అధ్యాయంలో కేవలం జ్ఞానం గురించే కాకుండా కర్మ గురించి, సన్యాసం గురించి కూడా చెప్పడం చేత జ్ఞాన కర్మ సన్యాస యోగం అనే పేరు వచ్చింది. ఈ అధ్యాయంలో మొత్తం 42 శ్లోకాలున్నాయి. అందులో మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారో చూద్దాం. జ్ఞానయోగం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. నేను నిత్య సత్యమైన ఈ యోగాన్ని మొట్టమొదట సూర్యుడికి ఉపదేశించాను. సూర్యుడు దానిని తన పుత్రుడైన వైవస్వత మనువుకు, ఆ వైవస్వత మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు బోధించారు. అర్జున, ఈ విధంగా సాంప్రదాయపరంగా ఇచ్చిన ఈ కర్మయోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు. అయితే ఈ భూలోకంలో కాలక్రమేణా ఇది కాలగర్భంలో కలిసిపోతుంది. నువ్వు నాకు భక్తుడవు, స్నేహితుడవు కావడం వలన ఈ పురాతన యోగాన్ని ఇప్పుడు నీకు మళ్ళీ వివరిస్తున్నాను. ఇది ఉత్తమము, రహస్యము అయిన జ్ఞానం సుమ అని శ్రీకృష్ణుల వారు చెప్పారు. వెంటనే అప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు. కృష్ణ, సూర్యుడి జన్మ చూస్తే ఏనాటిదో, మరి నువ్వు ఇప్పటివాడవు. అలాంటప్పుడు సూర్యుడికి నువ్వు ఏ విధంగా ఉపదేశించావో నేనెలా తెలుసుకోగలను? అది నేను ఊహించలేకపోతున్నాను కూడా. అనగానే శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. అర్జున, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి. అవన్నీ నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేవు. నేను జన్మ లేనివాడను, అంతం లేనివాడను అయినప్పటికీ నా యొక్క ప్రకృతిని నేను అధీనంలో ఉంచుకొని నా యొక్క యోగమాయా శక్తిచే అవతరిస్తూ ఉంటాను. ఈ లోకంలో ధర్మం అధోగతి పాలై అధర్మం ప్రబలినప్పుడల్లా నేను ఉద్భవిస్తూ ఉంటాను. సజ్జన సంరక్షణకు, దూర్జన సంహారానికి, ధర్మ సంస్థాపనకు నేను అన్ని యుగాలలోనూ అవతరిస్తూ ఉంటాను. అర్జున, అలౌకికమైన నా అవతార రహస్యం నిజంగా తెలుసుకున్నవాడు ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ జన్మించడు, నన్నే చేరుతాడు. అనురాగం, భయం, కోపం విడిచిపెట్టి నన్నే ఆశ్రయించి నా మీదే మనస్సు లగ్నం చేసిన వారు ఎంతో మంది తత్వజ్ఞానం అనే తపస్సు వల్ల పవిత్రులై నన్ను పొందారు అంటూ శ్రీకృష్ణుల వారు వివరిస్తున్నారు. ఇంకా ఆయన ఈ విధంగా చెప్తున్నారు. వారి వారి గుణాలకు, కర్మలకు తగినట్లుగా 4 వర్ణాలను నేనే సృష్టించాను. ఈ వర్ణ విభజనకు నేనే కర్తనైనప్పటికీ దాని ఆచరణలోని లోపాలకు నేను కర్తను కాను. నేను శాశ్వతుడను, దేనితోనూ ప్రమేయం లేనివాడను. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాల గురించి చెప్తున్నారు. అధ్యయనము, అధ్యాపనము, వేదశాస్త్ర పఠనము, దేవతారాధనము, వేదశాస్త్ర సంస్కృతుల పరిరక్షణ, వ్యాప్తి, మార్గదర్శకము, యజ్ఞ యాగాదుల నిర్వహణ ఇటువంటివన్నీ బ్రాహ్మణ వర్గం వారు చేస్తారు. క్షత్రియ వర్ణం వారు ధైర్యము, శౌర్యము, సాహసము కలిగి ఉంటారు. వీరు పరిపాలన బాగా చేస్తారు. ఇక వైశ్య వర్ణం వారు వృత్తి వ్యాపారాలు బాగా చేస్తారు. వీరు బాగా కృషికి ప్రాముఖ్యత ఇస్తారు. ఇక శూద్ర వర్ణం వారు శారీరక కర్మలు, సకల పరిచర్య సేవలు వంటివి చేస్తారు. ఈ విధంగా వారి వారి గుణాలకు, కర్మలకు అనుగుణంగా ఆ వర్ణాలకు పేర్లను ఇవ్వడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు. నేను కర్మ ఫలాలను కోరను. నా గురించిన ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవారు కూడా కర్మ ఫలంలో చిక్కుకోరు. పూర్వకాలంలో ముక్తి పొందిన జీవులందరూ నా దివ్య స్వభావం గురించిన ఈ అవగాహనతోనే కర్మలను ఆచరించారు. అందుకే వారి అడుగుజాడల్లో నడుస్తూ నీవు కూడా నీ కర్మను నిర్వహించు. కర్మ ఏదో అకర్మ ఏదో నిర్ణయించడంలో విద్వాంసులు సైతం తికమక పడుతూ ఉంటారు. ఇప్పుడు నేను కర్మ అంటే ఏంటో నీకు వివరిస్తాను. అది తెలుసుకుని నీవు సమస్త అశుభాల నుండి బయటపడతావు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కర్మ రహస్యాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని, అందుకే
ప్రతి మనిషి కర్మ అంటే ఏంటో, వికర్మ అంటే ఏంటో, అకర్మ అంటే ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పారు. మరి ఇప్పుడు కర్మ, వికర్మ, అకర్మలకు అర్థమేంటో చూద్దాం. కర్మ అంటే మనం చేసే ప్రతి పని కర్మగానే పరిగణించబడుతుంది. ఆ కర్మ ప్రతిఫలం ఆశించి చేసిన, ప్రతిఫలం ఆశించకుండా చేసిన ఏ పని అయినా గాని కర్మ అనే భావించబడుతుంది. మరి వికర్మ అంటే శాస్త్ర విరుద్ధమైన పనులు, సంఘ విరుద్ధమైన పనులు అంటే చేయకూడని పనులను వికర్మ అని చెప్తారన్నమాట. మరి అకర్మ అంటే అకర్మ అనేది పని చెయ్యకుండానే ఆ పనిలో నిమగ్నమై ఉండడాన్ని సూచిస్తుంది. అంటే ఉదాహరణకి ఒక రాజు ఉన్నాడనుకోండి. ఆ రాజు ప్రజల సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడు. యుద్ధం వస్తే గాని రాజు యుద్ధం చేయడు. కానీ నిరంతరం ఆ యుద్ధం వస్తే ఏం చేయాలి అనే పనిలోనే ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఒక కవి అయినా గాని అతను ఖాళీగా కూర్చొని ఉన్నప్పటికీ కూడా అతని ఆలోచనలన్నీ తన తరువాతి కవిత్వం మీద నిమగ్నమై ఉంటాయి. అదే అకర్మ. అంటే ఏ పని చేయకుండా కూర్చున్నప్పటికీ కూడా వారు చేయవలసిన పని గురించే నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. అదే అకర్మ అని పిలువబడుతుంది. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. కోరికలను వదిలిపెట్టి చిత్తము, మనస్సు వశపరుచుకొని ఈ వస్తువు నాది అనేది లేకుండా కేవలం శరీర పోషణ కోసం కర్మలు ఆచరించేవాడు ఏ పాపము పొందడు. ఇతరుల మీద ఈర్ష్య పడకుండా, సుఖ దుఃఖాలకు లొంగకుండా, జయాపజయాల పట్ల సమదృష్టి కలిగినవాడు కర్మలు చేసిన బంధాలలో చిక్కుకోడు. ఒక యజ్ఞంలోని హోమ సాధనాలు, హోమ ద్రవ్యాలు, హోమాగ్ని మరియు హోమం చేసేవాడు, హోమం చేయబడినది అన్నీ కూడా హోమకర్మ పరబ్రహ్మ స్వరూపాలే అని భావించి యజ్ఞకర్మలు ఆచరించేవాడు పరబ్రహ్మమును పొందుతాడు. దేవతలను ఉద్దేశించి కొంతమంది యోగులు యజ్ఞం చేస్తారు. కానీ ఇంకొంతమంది పరమాత్మ నాలోనే ఉన్నాడు అనే భావంతో యజ్ఞం చేస్తున్నారు. కొంతమంది ఇంద్రియ నిగ్రహంతో తమ ఇంద్రియ వాంఛలన్నింటినీ అగ్నికి అర్పిస్తున్నారు. ఇంకొంతమంది వారి మనో నిగ్రహాన్ని అగ్నికి అర్పిస్తున్నారు. దాన ధర్మాలే యజ్ఞంగా కొంతమంది, తపస్సే యజ్ఞంగా మరికొంతమంది, యోగ సాధనే యజ్ఞంగా ఇంకొంతమంది యజ్ఞాలను ఆచరిస్తున్నారు. కార్య దీక్ష, కఠోర వ్రతం కలిగి మరికొంతమంది వేద అధ్యయనాన్నే యజ్ఞమని భావించి యజ్ఞం చేసి జ్ఞానవంతులవుతున్నారు. అలాగే సమాధిలో నిలబడ్డం కోసం అంటే ధ్యాన స్థితిలో నిమగ్నమై ఉండడం కోసం ప్రాణాయామ పద్ధతి పట్ల ఇష్టంతో ఇంకొంతమంది ప్రాణవాయువును అపానవాయువులోను, అపానవాయువును ప్రాణవాయువులోను అర్పించడాన్ని సాధన చేస్తే, ఇంకొందరు ఆహారం తినడం తగ్గించి ప్రాణవాయువును ప్రాణవాయువులోనే యజ్ఞంగా అర్పిస్తున్నారు. ఈ విధంగా సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపాలను పరిపరి విధాలుగా నశింపజేసుకున్నవారవుతున్నారు. యజ్ఞం చేయని వారికి ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా సుఖం లేదు. ఈ యజ్ఞాలన్నీ వేదాలలో విశదీకరించబడ్డాయి. అవన్నీ కర్మల నుండి ఏర్పడ్డాయని నువ్వు తెలుసుకుంటే నువ్వు సంసార బంధం నుండి విముక్తి పొందుతావు. ఆ విధంగా శ్రీకృష్ణుల వారు యజ్ఞం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ యజ్ఞం కంటే కూడా జ్ఞానం ఇంకా శ్రేష్టమైనదని చెప్పారు. సమస్త కర్మలు జ్ఞానంలోనే పరిసమాప్తమవుతాయని, తత్వవేత్తులైన జ్ఞానులు అలాంటి జ్ఞానాన్ని అర్జునుడికి ఉపదేశిస్తారని చెప్పి అర్జునుడికి ఈ విధంగా చెప్తున్నారు. నువ్వు తత్వమును దర్శించిన జ్ఞాని దగ్గరకు వెళ్ళి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వినయ విధేయతలతో వారికి నమస్కారం చేసి సమయం సందర్భం చూసి ప్రశ్నించి సేవలు చేసి తెలుసుకో. ఆ భావం తెలుసుకుంటే నువ్వు మళ్ళీ ఇలాంటి మోహాన్ని పొందవు. సమస్త ప్రాణులను నీలోనూ నాలోనూ కూడా చూడగలవు. ఒకవేళ నువ్వు పాపులందరిలోనూ కూడా మహాపాపిగా భావించబడినా గాని దివ్య జ్ఞానం అనే నౌకతో దుఃఖసాగరాన్ని, పాపసాగరాన్ని దాటేస్తావు. అర్జున, బాగా మండుతున్న అగ్ని కట్టెలను ఎలా అయితే భస్మం చేస్తుందో అలాగే జ్ఞానం అనే అగ్ని సర్వ కర్మలను భస్మం చేస్తుంది. ఈ ప్రపంచంలో
జ్ఞానంతో సరితూగే వస్తువు ఏదీ లేదు. భక్తి యోగ సాధనలో సిద్ధిని పొందినవాడు ఈ జ్ఞానాన్ని తనకు తానుగానే పొందుతాడు. దివ్య జ్ఞానానికి అంకితమైనవాడు, తన ఇంద్రియాలను నిగ్రహించినవాడు అయిన శ్రద్ధావంతుడు ఇటువంటి జ్ఞానం పొందడానికి అర్హుడు. దానిని పొందినవాడు వెంటనే పరమశాంతిని పొందుతాడు. కాని శాస్త్రాలను అనుమానించే అజ్ఞానులు, శ్రద్ధా విహీనులు భగవానుడిని పొందలేక పతనం చెందుతారు. సందేహించేవాడికి ఎక్కడా సుఖముండదు. ఓ ధనంజయ, విధిపూర్వకంగా కర్మలను ఆచరిస్తూ కర్మఫలాలన్నింటినీ భగవానుడికి అర్పిస్తూ ఆత్మజ్ఞానం ద్వారా, అంటే వివేకం ద్వారా లేదా జ్ఞానం ద్వారా తన సందేహాలన్నింటినీ పోగొట్టుకున్న జ్ఞానిని కర్మలు కూడా బంధించలేవు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించారు. ఇక 4వ అధ్యాయం యొక్క ఆఖరి శ్లోకమైన 42వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారు. ఓ అర్జున, అందుకే అజ్ఞానం వలన నీ హృదయంలో కలిగినట్టి సందేహాలను జ్ఞానము అనే ఖడ్గంతో ఖండించు. ఓ భరతవీర, యోగంతో కూడినవాడవై లేచి యుద్ధం చెయ్యు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధానికి ప్రేరేపించారు. దీనితో 4వ అధ్యాయం సంపూర్ణంగా సమాప్తమైంది. ఈ అధ్యాయంలో కర్మ, అకర్మ, వికర్మల గురించి, జ్ఞానం గురించి ఎంత చక్కగా వివరించారో చూసారా? అందువల్లనే ఈ అధ్యాయానికి జ్ఞాన కర్మ సన్యాస యోగం అనే పేరు వచ్చింది. ఇక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. భగవద్గీత మీద ఆసక్తి ఉన్న వారికి మన వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ.